మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ 5th క్లాస్లో రాయించాలా లేక 6th క్లాస్లో రాయించాలా అని చాలామంది పేరెంట్స్కు డౌట్ ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే అది క్లాస్ మీద కాదు, స్టూడెంట్ ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలు 4th క్లాస్ నుంచే ఈవినింగ్లో రోజుకు 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ మ్యాథ్స్ బేసిక్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, రీజనింగ్, కొంచెం జీకే ఇలా స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన పిల్లలు 5th క్లాస్కు వచ్చేసరికి సిలబస్లో మంచి పట్టు తెచ్చుకుంటారు. అప్పుడు సరైన గైడెన్స్, సరైన కోచింగ్ ఉంటే 90% వరకు సీటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇంకొంతమంది ఏమనుకుంటారంటే 6th క్లాస్లో రాస్తే మార్కులు ఎక్కువ వస్తాయి అని. అలా కాదు. సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో ముఖ్యమైనది క్లాస్ కాదు, స్టూడెంట్ ఐక్యూ లెవెల్, ఇంట్రెస్ట్, డిసిప్లిన్, ప్రిపరేషన్. ఒక యాక్టివ్ స్టూడెంట్ అయితే 8 మంత్స్లో కూడా సీట్ క్రాక్ చేయగలడు. అదే బేసిక్స్ వీక్గా ఉంటే 2 ఇయర్స్ ప్రిపేర్ చేసినా కష్టమవుతుంది. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. టీచర్స్ దారి చూపిస్తారు, ఆ దారిలో నడవాల్సింది మాత్రం స్టూడెంట్. స్టూడెంట్కే ఇంట్రెస్ట్ లేకపోతే ఎంత ఖరీదైన కోచింగ్లో వేసినా ఉపయోగం ఉండదు. చాలామంది పేరెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. ఫీజులు కట్టాం కదా, సీటు వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ సైనిక్ స్కూల్ సీట్ అనేది డబ్బులతో కాదు, కన్సిస్టెన్సీతో వస్తుంది. టీచర్ 30% మాత్రమే చేయగలడు, పేరెంట్ 30% మాత్రమే చేయగలడు, మిగతా 40% స్టూడెంట్ కష్టపడాలి. ఈ ముగ్గురు కలిసి పనిచేస్తేనే సీటు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం, స్కూల్ సిలబస్ వేరు, కాంపిటిటివ్ సిలబస్ వేరు. అందుకే ఒక్కసారిగా కోచింగ్ సెంటర్లో వేసేసి ఎందుకు మార్కులు రావట్లేదు అని ప్రెషర్ పెట్టకండి. ముందు బేసిక్స్ స్ట్రాంగ్ చేయండి. మ్యాథ్స్ ఫౌండేషన్ బాగుండాలి, ఇంగ్లీష్ రీడింగ్ అలవాటు ఉండాలి, రోజూ కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. అప్పుడు మాత్రమే స్టూడెంట్ కాంపిటీషన్లో నిలబడగలడు. ఇంకో విషయం, పక్క వాళ్ళ పిల్లల మార్కులతో మీ పిల్లల్ని కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కు గ్రాస్పింగ్ పవర్ వేరు. మీ అబ్బాయి లేదా అమ్మాయి ఎంతవరకు చేయగలరో అది అర్థం చేసుకుని ప్రిపేర్ చేయించండి. మోటివేట్ చేయండి, కానీ ఓవర్ ప్రెషర్ మాత్రం పెట్టొద్దు. నువ్వు చెయ్యగలవు, నువ్వు ప్రయత్నించు, సార్ చెప్పింది జాగ్రత్తగా విను అని ధైర్యం ఇవ్వండి. అప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్ స్ట్రాంగ్ అవుతుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, స్టూడెంట్ యాక్టివ్గా ఉంటే 4th క్లాస్ నుంచే ఈవినింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 5th క్లాస్లో సీరియస్గా ప్రిపేర్ చేయించండి. 5thలో క్రాక్ కాకపోతే 6thలో మళ్ళీ రాయొచ్చు. కానీ 2 ఇయర్స్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా సీట్ వస్తుంది అనే గ్యారంటీ లేదు. అలాగే 1 ఇయర్ మాత్రమే చదివాడు కాబట్టి రాదు అనడము తప్పు. చివరిగా ఒక్క మాట, సైనిక్ స్కూల్ సీట్ రావాలంటే టీచర్ కష్టం ఉండాలి, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, స్టూడెంట్ డెడికేషన్ ఉండాలి. ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే సీటు వచ్చే ఛాన్స్ నిజంగా చాలా ఎక్కువగా ఉంటుంది.